మీ లైఫ్లో మీరు ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరో ఒకరు అవ్వచ్చు. ఫస్ట్ పర్సన్ ఇతను ఒక రూమ్లోకి వెళ్తాడు అండ్ అంటాడు, హలో నేను వచ్చేసాను అని. అండ్ ఇలాంటి వారికి అస్సలు ఎవ్వరూ కూడా అటెన్షన్ ఇవ్వరు, వీళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. సెకండ్ పర్సన్ ఇతను ఒక రూమ్లోకి ఎంటర్ అవ్వగానే రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ అరుస్తూ ఉంటారు, ఫైనలీ ఇతను వచ్చేసాడు అని. ఇలాంటి వారి కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ నేను గ్యారంటీ ఇస్తున్నా, ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరు కూడా సెకండ్ కేటగిరీలోకి వస్తారు. ఫ్రెండ్స్, ఇవాల్టి ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోబోతున్నాం. నంబర్ 1, మొదటి వారితో రెస్పెక్ట్ పొందడానికి ఎలా మాట్లాడాలి. సెకండ్, ఇంకా నువ్వే చెప్పు కాకుండా ఏం మాట్లాడాలి, మీ మాటలు అయిపోకుండా. థర్డ్, ఎవరైనా మిమ్మల్ని అడిగితే నువ్వు ఏం చేస్తున్నావు అని, అప్పుడు మీరు ఏం చెప్పాలి. ఫోర్త్, మీ దగ్గర ఎప్పుడూ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎలా ఉంచుకోవాలి ఎదుటివారితో మాట్లాడడానికి. ఫిఫ్త్, మీకు ఎవరితో అయినా మాట్లాడడానికి మూడ్ లేకపోతే అప్పుడు మనం ఏం చెప్పాలి. సిక్స్త్, మనం ఎదుటివారికి ఎలా డిఫరెంట్ వేలో థ్యాంక్ యూ చెప్పాలి, దాంతో మనల్ని ఎదుటివారు ఇష్టపడతారు. సెవెంత్, వాట్ ఈస్ ద స్పెషల్ వే టు టాక్, దీంతో ప్రతి ఒక్కరు మనకి అట్రాక్ట్ అవుతారు అండ్ మనల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతారు. సో పదండి తెలుసుకుందాం ఈ సీక్రెట్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి. ఇవి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నంబర్ 1, ఎదుటివారితో రెస్పెక్ట్ పొందడానికి మనం ఎలా మాట్లాడాలి. దీనికోసం 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్, యూ కమ్యూనికేషన్. నేను మిమ్మల్ని అడిగితే మీ లైఫ్లో అందరికన్నా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని, అప్పుడు మీరు మా మదర్, బ్రదర్, సిస్టర్ అని చెప్తారు. కానీ ప్రతి ఒక్కరికి ఫస్ట్ వాళ్ళు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. సో మీరు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సెంటెన్సెస్తో ఎదుటివారిని మెన్షన్ చేయండి. ఇలా చేస్తే వాళ్ళు మీకు డెఫినెట్లీ అట్రాక్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి మీతో అంది, ఈ సూట్ చాలా బాగుంది అని. మిమ్మల్ని ఈ కాంప్లిమెంట్ అట్రాక్ట్ చేస్తుందా లేదా ఇంకో అమ్మాయి మీతో ఇలా అంది, నువ్వు ఈ సూట్లో చాలా బాగున్నావు అని. డెఫినెట్లీ మీకు సెకండ్ పర్సన్ ఇచ్చిన కాంప్లిమెంటే నచ్చుతుంది, ఎందుకంటే ఇందులో మిమ్మల్ని మెన్షన్ చేశారు కాబట్టి. సెకండ్ ఎగ్జాంపుల్, ఒకరు మీతో అన్నారు, ఇది మంచి క్వశ్చన్ అని. మీకు ఇది నచ్చుతుందా లేదా ఇంకొకరు, నువ్వు నిజంగా మంచి క్వశ్చన్ అడిగావు, ఇది నచ్చుతుందా. డెఫినెట్లీ ఇక్కడ కూడా మీకు సెకండ్ కాంప్లిమెంటే నచ్చుతుంది. సెంటెన్సెస్ని కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసి మీ ఎదుటివారిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అండ్ ఇప్పుడు కొంతమందికి డైరెక్ట్గా కాంప్లిమెంట్స్ నచ్చవు. స్పెషల్లీ ఎదుటివారు మీకన్నా మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళు మీ కాంప్లిమెంట్స్ని ఈజీగా కనిపెట్టేస్తారు. సో ఇలాంటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనం వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ముందు వాళ్ళని పొగిడితే, లైక్ మిస్టర్ శర్మ ఒక మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, అతను అందరి గురించి కేర్ తీసుకుంటాడు అని మీ కాంప్లిమెంట్స్ ఎవరి వల్ల అయినా మీ టార్గెట్కి తెలుస్తాయి. డెఫినెట్లీ ఆ పర్సన్ మీకు వాల్యూ ఇస్తారు. ఎందుకంటే పీపుల్ మ్యాక్సిమం టైం ఇండైరెక్ట్గా ప్రతి ఒక్కరి గురించి బ్యాడ్గానే చెప్తారు. ఇలాంటప్పుడు వాళ్ళ గురించి మీరు బ్యాడ్గా చెప్పకుండా గుడ్గా చెప్తే మిమ్మల్ని కూడా వాళ్ళు మంచివారు అనుకుంటారు. నంబర్ 2, ఇంకా నువ్వే చెప్పు కాకుండా ఏం మాట్లాడాలి, మీ మాటలో అయిపోకుండా. కొన్నిసార్లు కొన్ని మూమెంట్స్ వస్తాయి, అప్పుడు మన దగ్గర మాట్లాడడానికి ఏముండదు, ఎందుకంటే మనకి ఆ టాపిక్ గురించి ఏం తెలియదు కాబట్టి. అండ్ మనం హా అంటూ ఉంటాం. నెక్స్ట్ టైం మీకు ఈ సిచ్యువేషన్ వస్తే ప్యారెటింగ్ అనే టెక్నిక్ని యూజ్ చేయండి. ఈ టెక్నిక్లో మనం ఒక ప్యారెట్ లాగా మన ఎదుటివారి లాస్ట్ 3 వర్డ్స్ని డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో రిపీట్ చేస్తూ ఉంటాం. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పేరు ఫిల్. అతను నన్ను ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవడానికి ప్రతిసారి వచ్చేవాడు. అండ్ నేను అలసిపోయి ఉండడం వల్ల నేను ప్రతిసారి పడుకునేవాడిని. అండ్ నా ఫ్రెండ్ ఒక డ్రైవర్లా ఫీల్ అయ్యేవాడు. కానీ ఈసారి నేను ఒక న్యూ టెక్నిక్ నేర్చుకున్నా, ప్యారెటింగ్ టెక్నిక్. ఈసారి నన్ను అతను పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నా. అండ్ అతను అనుకున్నాడు ఈసారి కూడా నేను పడుకునే ఉండాని. కానీ నేను అతన్ని అడిగాను, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని. అండ్ అతను అన్నాడు థియేటర్ నుండి అని. అండ్ నేను అప్పుడు అన్నాను, అవునా థియేటర్ నుండా. అండ్ ఫిల్ అన్నాడు, అవును చాలా మంచి షో ఉండే అని. అప్పుడు నేను అన్నాను, మంచి షోనా. అప్పుడు ఫిల్ అన్నాడు, స్టీఫెన్ షో ఉండే, సినీ ట్యాబ్ అని. అండ్ నేను మళ్ళీ అది రిపీట్ చేశాను, సినీ టాడా. ఇక్కడ మీరు జస్ట్ ప్రతిసారి మీ ఎదుటివారి యొక్క లాస్ట్ 3 వర్డ్స్ని కాపీ చేసి ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్తో మళ్ళీ చెప్తే చాలు. అండ్ ఇలా మా కన్వర్జేషన్ మా ఇంటికి వెళ్లే వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ఫిల్ ఇలా అన్నాడు, ఫస్ట్ టైం నీతో కన్వర్జేషన్ చేసినప్పుడు మజా వచ్చింది అని. అండ్ నాకు కూడా నిజానికి ఆ షో గురించి ఏం తెలియదు. నంబర్ 3, ఎవరైనా మిమ్మల్ని అడిగితే నువ్వు ఏం చేస్తున్నావు అని, అప్పుడు మీరు ఏం చెప్పాలి. ఈ టెక్నిక్ ఏం చెప్తుందంటే, కేవలం ఇది చెప్పే కన్నా నేను స్టూడెంట్ని, నేను లాయర్ని, నేను ఇంజనీర్ని అని ఒకవేళ మీకు పీపుల్ అట్రాక్ట్ అవ్వాలి అనుకుంటే మీరు మీ ప్రొఫెషన్తో పాటు మీ ఓపోనెంట్కి అకార్డింగ్గా ఒక చిన్న స్టోరీ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీతో ఒక యంగ్ మదర్ వచ్చి అడిగింది, నువ్వు ఏం చేస్తున్నావు అని. అప్పుడు మీరు నేనొక లాయర్ని అని చెప్పకండి. మీరు ఇలా చెప్పండి, నేనొక లాయర్ని, నేను ఇలాంటి కేసెస్ డీల్ చేశాను. యంగ్ మదర్స్కి ప్రెగ్నెన్సీ టైంలో మెటర్నిటీ లీవ్ ఇప్పించాను, దానివల్ల వాళ్ళ హెల్త్ని వాళ్ళు కేర్ చేసుకోగలుగుతారు. అండ్ ఇదే క్వశ్చన్ మిమ్మల్ని ఒక బిజినెస్ ఓనర్ అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలి, నేనొక లాయర్ని, నేను రీసెంట్లీ ఒక కేస్ డీల్ చేశాను,
దాంట్లో ఒక ఎంప్లాయీ జైలుకి వెళ్ళాడు. ఎందుకంటే అతను వైఫ్కి తక్కువ అమౌంట్ ఇస్తాను అని. జాబ్ ఇంటర్వ్యూ టైంలో ఎంప్లాయీని పర్సనల్ క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి ఇలా ఒక చిన్న స్టోరీ యాడ్ చేయడం వల్ల పీపుల్ మీపై అండ్ మీతో మాట్లాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నంబర్ 4, మీ దగ్గర ఎప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎలా ఉంచుకోవాలి ఎదుటి వారితో మాట్లాడడానికి. సపోజ్ మీరు ఒక ఇంపార్టెంట్ పార్టీకి వెళ్తున్నారు. అప్పుడు మీరు డెఫినెట్లీ మంచి బట్టలు వేసుకుంటారు అండ్ మ్యాచింగ్ షూస్ వేసుకుంటారు, మ్యాచింగ్ టై చూస్ చేసుకుంటారు, లిప్స్టిక్ చూసుకుంటారు, హెయిర్ స్టైల్ని సెట్ చేసుకుంటారు. అండ్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి. కానీ ఆ పార్టీకి మీరు వెళ్ళిన తర్వాత మీ దగ్గర కన్వర్జేషన్ కోసం టాపికే లేకపోతే, సో అందుకే మీరు ఎక్కడికైనా వెళ్ళడానికి ముందు ఒక కన్వర్జేషన్ టాపిక్ గురించి తెలుసుకుని వెళ్ళండి. అండ్ ప్రతి ఒక్కరికి నచ్చే కన్వర్జేషన్ టాపిక్ న్యూస్. మీరు పార్టీకి వెళ్ళడానికి ముందు అట్లీస్ట్ 15 మినిట్స్ ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ తెలుసుకోవడానికి మీ టైంని ఇన్వెస్ట్ చేయండి. లైక్ ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది, ఇండియాలో ఏ మేజర్ డిజాస్టర్ నడుస్తుంది, స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, లేదా మోదీ గవర్నమెంట్ ఏం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఒకవేళ మీ దగ్గర లేటెస్ట్ న్యూస్ గురించి నాలెడ్జ్ ఉంటే అండ్ అందులో ప్యారెటింగ్ టెక్నిక్ని అప్లై చేస్తే మీరు కొన్ని గంటల దాకా కన్వర్జేషన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. నంబర్ 5, మీకు ఎవరితోనైనా మాటలు మాట్లాడడానికి మూడ్ లేకపోతే అప్పుడు మనం ఏం చెప్పాలి? దీనికోసం ఒక బెస్ట్ టెక్నిక్ ఉంది, అదే ద బ్రోకెన్ రికార్డ్. ఈ టెక్నిక్ ఏం చెప్తుందంటే ఎవరైనా మనల్ని పదే పదే సేమ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటే సో అప్పుడు మనం కూడా మళ్ళీ సేమ్ టోన్లో సేమ్ ఆన్సర్ ఇస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్ సేమ్ ట్యూషన్ క్లాస్కి వెళ్ళేవారు, కానీ మీ ఇద్దరికి బ్రేకప్ అయింది అండ్ ఒక పార్టీలో మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ కలిశారు అండ్ అప్పుడు వాళ్ళు మీతో అంటారు, ఏంటి మీరిద్దరూ ఇంకా సేమ్ ట్యూషన్కి వెళ్తున్నారా అని. అప్పుడు మీరంటారు, ఆ ట్యూషన్ సేమ్, మేమిప్పుడు మా స్టడీస్ పైన ఫోకస్ చేస్తున్నామని మీరు చెప్పాలి. ఒకవేళ తను మళ్ళీ అదే క్వశ్చన్ అడిగితే మీరు ఇంకా అదే ట్యూషన్కి వెళ్తున్నారా అని మీరు మళ్ళీ ఆ ట్యూషన్ సేమ్, మేమిప్పుడు మా స్టడీస్ పైన ఫోకస్ చేస్తున్నామని చెప్పాలి. ఒకవేళ ఇంకా కూడా తను మీ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ ఎలా అయినా కనుక్కోవడానికి అదే క్వశ్చన్ అడిగితే మీరు సేమ్ ఆన్సర్ ఇవ్వాలి, ఆ ట్యూషన్ సేమ్, మేమిప్పుడు మా స్టడీస్ పైన ఫోకస్ చేస్తున్నామని. లైక్ ఒక బ్రేక్ అయిన సీడీ ద సేమ్ లైన్లో సాంగ్ రిపీటెడ్గా వస్తూ ఉంటుందో అలా. నంబర్ 6, మనం ఎదుటి వారికి ఎలా డిఫరెంట్ వేలో థ్యాంక్ యూ చెప్పాలి, దాంతో మనల్ని ఎదుటివారు ఇష్టపడతారు. సో మీరు ఎప్పుడూ కూడా థ్యాంక్ యూ ఒకటే సింగిల్గా చెప్పకూడదు, ఎందుకంటే ఎదుటివారికి ఇది చెప్పడం ఇంపార్టెంట్. అసలు మీరు థ్యాంక్ యూ దేనికోసం చెప్తున్నారు అనేది, ఎందుకంటే థ్యాంక్ యూ అనేది ఒక కామన్ వర్డ్. ఇది చాలాసార్లు చాలామంది డైలీ అందరికీ చెప్తూనే ఉంటారు. కానీ మీరు ఎందుకు థ్యాంక్ యూ వాళ్ళకి చెప్తున్నారో చెప్పితే వాళ్ళకది యూనిక్గా అనిపిస్తుంది. లైక్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో అండర్స్టాండింగ్, థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ గుడ్ కస్టమర్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో లవింగ్. ఇలా ఒక రీజన్తో మీ ఎదుటి వారికి మీరు థ్యాంక్ యూ చెప్పాలి. నంబర్ 7, వాట్ ఈస్ ద స్పెషల్ వే టు టాక్. దీంతో ప్రతి ఒక్కరూ మీకు అట్రాక్ట్ అవుతారు అండ్ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు. మీతో ఇలా ఎప్పుడైనా అయిందా? మీరు ఒకరిని ఫస్ట్ టైం కలిశారు కానీ మీకు అనిపిస్తుంది వాళ్ళని అంతకుముందే ఎప్పుడో కలిసినట్టు. దీనికి లోకల్ లాంగ్వేజ్లో చాలా పేర్లున్నాయి, లైక్ ఇంటెంట్ రిపోర్ట్, కెమిస్ట్రీ, క్లోజ్నెస్. కానీ దీనిపై చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. దాంట్లో ఏం తెలిసిందంటే ఈ ఫీలింగ్ రావడానికి రీజన్ ఎకోయింగ్. మనం ఎదుటివారి వొకాబులరీని అండ్ టోన్ని కాపీ చేసినప్పుడు మనకి ఎదుటివారు మన దగ్గర వాళ్ళలా అనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పార్టీలో ఉన్నారు అండ్ మీతో ఒకరు అన్నారు, నేను ప్రొఫెషనల్గా లాయర్ని అని. అప్పుడు మీరు కూడా ప్రొఫెషన్ అనే వర్డ్ని యూజ్ చేయండి. లైక్ నేను ప్రొఫెషన్తో ఇంజనీర్ని అని చెప్పండి, కానీ నేను ఒక ఇంజనీర్ జాబ్ చేస్తున్నా అని చెప్పకండి. ఈ రెండింటితో పెద్ద ఏం డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు, బట్ చాలానే ఉంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ రూమ్లో అయితే ఇంజనీర్స్ పని చేస్తారో వాళ్ళు ఆ రూమ్ని ఆఫీస్ అంటారు. ఏ రూమ్లో అయితే అడ్వర్టైజింగ్ వాళ్ళు పనిచేస్తారో వాళ్ళు దాన్ని ఏజెన్సీ అంటారు. బుక్ పబ్లిషింగ్ వాళ్ళు వాళ్ళ రూమ్ని పబ్లిషింగ్ హౌస్ అంటారు. రేడియో జాకీ వాళ్ళ రూమ్ని స్టేషన్ అంటారు. ఒక లాయర్ తన రూమ్ని ఫర్మ్ అంటాడు. సో మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు వాళ్ళ వొకాబులరీ అండ్ టోన్ని కాపీ చేసి వాళ్ళ ముందు షో చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి 7 మెథడ్స్ తెలుసుకున్నాం కదా. అందులో నంబర్ 1, ఎదుటివారితో రెస్పెక్ట్ పొందడానికి ఎలా మాట్లాడాలి. దీనికోసం మనం 2 మెథడ్స్ తెలుసుకున్నాం. ఫస్ట్, యూ కమ్యూనికేషన్. ఇందులో మీరు మీ ఎదుటివారిని సెంటెన్సెస్తో మెన్షన్ చేయాలి, దానివల్ల మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతారు. సెకండ్, మీరు డైరెక్ట్గా వాళ్ళని పొగడలేకపోతే ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ముందు పొగడాలి. అది మీ టార్గెట్కి తెలిస్తే డెఫినెట్లీ వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. సెకండ్, ఇంకా నువ్వే చెప్పు కాకుండా ఏం మాట్లాడాలి, మీ మాటలు అయిపోకుండా ఇందులో మనం ప్యారెటింగ్ టెక్నిక్ గురించి తెలుసుకున్నాం. ఇందులో మనం మన ఎదుటివారి లాస్ట్ 3 వర్డ్స్ని కాపీ చేసి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్తో మళ్ళీ తిరిగి చెప్తూ ఉంటాం. థర్డ్, ఎవరైనా మిమ్మల్ని అడిగితే నువ్వు ఏం చేస్తున్నావని అప్పుడు మీరు ఏం చెప్పాలి. సో ఇలాంటప్పుడు మనం మన ప్రొఫెషన్ గురించి చెప్పడంతో పాటు ఒక చిన్న స్టోరీని యాడ్ చేయాలి. ఫోర్త్, మీ దగ్గర ఎప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎలా ఉంచుకోవాలి ఎదుటివారితో మాట్లాడడానికి. దానికోసం మీరు లేటెస్ట్ న్యూస్ గురించి తెలుసుకోవాలి అండ్ అప్డేటెడ్గా ఉండాలి. ఫిఫ్త్, మీకు ఎవరితో అయినా మాట్లాడడానికి మూడ్ లేకపోతే అప్పుడు మనం ఏం చెప్పాలి. ఇలాంటప్పుడు మనం బ్రోకెన్ రికార్డ్ టెక్నిక్ని యూజ్ చేయాలి.
అండ్ మళ్ళీ ఎదుటివారు అడిగిన క్వశ్చన్స్కి సేమ్ ఆన్సర్ సేమ్ టోన్లో ఇవ్వాలి. 6th మనం ఎదుటివారికి ఎలా డిఫరెంట్ వేలో థ్యాంక్ యూ చెప్పాలి. దాంతో మనల్ని ఎదుటివారు ఇష్టపడతారు. సో మీరు థ్యాంక్ యూ సింగిల్గా చెప్పకూడదు. థ్యాంక్ యూతో పాటు థ్యాంక్ యూ చెప్పడానికి వెనక ఉన్న రీజన్ ఏంటో కూడా యాడ్ చేసి చెప్పాలి. 7th వాట్ ఈస్ ద స్పెషల్ వే టు టాక్. దీంతో ప్రతి ఒక్కరూ మీకు అట్రాక్ట్ అవుతారు అండ్ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతారు. దీనికోసం మనము వొకాబులరీ అండ్ టోన్ని కాపీ చేసి వాళ్ళ ముందు షో చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడి వరకు మీరు ఈ వీడియోని చూసారంటే డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే డెఫినెట్లీ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. సో కలుద్దాం ఎక్కువ ఇంట్రెస్టింగ్ వీడియోలో. And thank you for watching this video, friends.